ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? మనందరం విన్న కథే, రాజకుమారులు 7 చేపల కథ. గుర్తుంది కదండి? అదే కథను నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. రాజకుమారులు 7 చేపలు. ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒక రోజున 7 రాకుమారులు చెరువు దగ్గరకు వెళ్ళి గాలాలు వేసి 7 చేపలు పట్టారు. వాటిని ఎండలో ఎండబెట్టారు. 6 చేపలు బాగా ఎండాయి. కానీ ఒక చేప మాత్రం అస్సలు ఎండనే లేదు. చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. నేను ఎలాగూ ఎండుతాను, మరి ఎండలేదుగా అంది. మరి మిగతా 6 చేపలు ఎండాయిగా అన్నారు. వాళ్ళు నేనేం చెయ్యను, ఆ గడ్డి దుబ్బ నాకే అడ్డం వచ్చింది అంది. గడ్డి దుబ్బ ఎందుకు అడ్డం వచ్చావు అన్నారు రాకుమారులు. నేనేం చెయ్యనయ్యలారా, నన్ను ఆవు మేయలేదు కదా అంది. ఆవు ఆ గడ్డి దుబ్బని ఎందుకు మేయలేదు అని అడిగారు. నేనేం చెయ్యను బాబుల్లారా, ఆ గొడ్ల కాపరి నన్ను మేపలేదుగా అంది ఆవు. ఓయో, గొడ్లను కాసేవాడా, ఆవును ఎందుకు మేపలేదురా అని అడిగారు. అయ్యా రాజకుమారులారా, నేనేం చెయ్యను, అవ్వ నాకు బొవ్వ పెట్టలేదు చెప్పాడు గొడ్ల కాపరి. అప్పుడు యువరాజులు అవ్వ దగ్గరకు వెళ్ళి, అవ్వ గొడ్ల కాపరికి బొవ్వ ఎందుకు పెట్టలేదు అన్నారు. నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు, గొడ్ల కాపరికి బొవ్వ ఎట్లా పెట్టగలను అని సాగదీసింది. బుజ్జి ఎందుకు ఏడ్చావమ్మా అని అడిగారు. నేనేం చెయ్యనయ్యలారా, నన్ను చీమ కుట్టింది కదా అన్నాడు బుజ్జిగాడు. చీమ బుజ్జిగాని ఎందుకు కుట్టావు అని అడిగారు. నేనేం చెయ్యన్నా, బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టకుండా ఊరుకుంటానా అంది చీమ భలే తెలివి, అంతా నీదే భలే అంటూ గుర్రం ఎక్కి రాజకుమారులు రాజప్రసాదానికి ఉడాయించారు. ఇది ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న ఈరోజు కథ. ఈ కథని మన అమ్మమ్మలు తాతయ్యలు మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అమ్మమ్మల్ని తాతయ్యల్ని నానమ్మల్ని ఎవరిని మనం ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా ఫ్రెండ్స్. అందువలన ఈ కథ మళ్ళా నేను రిపీట్ చేసి మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ తెలుగు కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.